నీకు ఇట్లా ఆహ్లాదం అనేది ఎక్కడో రాదు, ఇటువంటి ప్లేస్లో వస్తుంది. హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా అక్క వాళ్ళు ఆర్ఎస్కి 7 months తర్వాత వచ్చిండ్రు. ఇక్కడ ఒక ఫంక్షన్ ఉంది, సో ఇప్పుడే రెడీ అయ్యి వెళ్తున్నాం. ఎప్పట్లానే ఫంక్షన్ 9కి అయితే మేము 11:30 అవుతుంది ఇప్పుడు రెడీ అయ్యి వెళ్తున్నాము. సో సత్యనారాయణ స్వామి వ్రతంకి వెళ్తున్నాం. ఇప్పుడు నేను డెన్మార్క్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఒక సత్యనారాయణ స్వామి వ్రతంకి పోతున్నా. ఎట్లుంటుందని నాకు కూడా కొత్తగానే ఎక్స్పీరియన్స్. సో అట్లా చిన్న చిన్న క్లిప్స్ అట్లా తీసి వీడియో పెడతాం మీకు. మేము వెళ్ళేటప్పుడు వ్యూ అయితే ఎంత మంచిగా ఉందో ఒకసారి చూడండి. ఏది ట్రామ్ ఇట్లా వస్తుంది కదా. సో ఇది ట్రామ్. No, what is it called? Nana, no what to come. వ్రతం అయిపోయిన తర్వాత అందరం ఫ్రెష్ అప్ అయ్యేసి ఇన్ఫినిటీ బ్రిడ్జ్కి వెళ్ళినాము. అన్విత ఆర్ఎస్కి రావడం ఫస్ట్ టైము, సో అదొక మంచి ఎక్స్పీరియన్స్లా ఉంటుందని వెళ్ళినాము అక్కడికి. మేము ఆర్ఎస్లో ఉంటామని మీ అందరికీ తెలుసు కదా. ఆర్ఎస్లో టూరిస్ట్ ప్లేస్ అని ఎవరినైనా అడిగితే ఇన్ఫినిటీ బ్రిడ్జ్ అని అంటారు. ఇదే ఆ ఇన్ఫినిటీ బ్రిడ్జ్. ఇన్ఫినిటీ బ్రిడ్జ్ అంటే ఇన్ఫినిటీ లాగా అట్లా ఉండదు, సర్కిల్ ఉంటుంది అనమాట. మొత్తం బ్రిడ్జ్ ఇట్లా సర్కిల్ ఉంటుంది, మొత్తం సర్కిల్ ఉంటుంది. సో ఎంత నడిచినా కూడా ఇంకొస్తూనే ఉంటుంది అని దాని మీనింగ్ ఇన్ఫినిటీ బ్రిడ్జ్ ఇది. సో మేము అందరం వచ్చామా. హలో, మీకు డెన్మార్క్లో టాలెస్ట్ బిల్డింగ్ చూపించాలా? ఇదే డెన్మార్క్లో టాలెస్ట్ బిల్డింగ్. హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న చెప్పిన కదా మా అక్క ఇంకా మేము ఇప్పుడే రెడీ అయ్యి వెళ్తున్నాము. తెలుసు కదా ఎప్పట్లానే ఫుల్ లేట్ అయింది. ఫంక్షన్ 9కి అయితే ఇప్పుడు 11:30 అవుతుంది.